ఇదేంటండి కల్పన ఏంటి ఇలా తడిచిపోయింది అనుకుంటున్నారా? చెప్తాను వినండి. నేనైతే చంద్రగిరిలో ఉన్న మూలస్థానం అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. ఈ అమ్మవారు శుక్రవారం అభిషేకం చేస్తారండి. పవర్ఫుల్ అమ్మవారు. శుక్రవారం రావుకాలంలో వెళ్తే అభిషేకం చేస్తారు. ఆ వాటర్ అయితే మన మీద అయితే జల్లుతారు. ఒక 11:30కి అలా వెళ్ళారంటే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళారంటే ఈ విధంగా పసుపు కూడా ఇస్తారండి. పసుపు వాటర్ అయితే ఫస్ట్లో వెళ్ళామంటే ఇంకా ముద్దగా జల్లుతారు. మనం లేట్గా వెళ్ళాము, అందుకే లాస్ట్లో ఇలా అయితే తడిసిపోయామండి. 3 వారాలుగా అయితే వెయిట్ చేస్తే పోయిన వారం అయితే వెళ్ళాము. లాస్ట్ వీక్ వెళ్ళిందండి. ఈ వారం అయితే కుదరలేదు. మా వారు కూడా అలా తడిచిపోయినారు. మామూలుగా అయితే అస్సలు బట్టలు అయితే ఎల్లోగా మారిపోయేది. ఇంకా ఆ రోజు లేట్గా వెళ్ళాము కాబట్టి వాటరే పడింది. ఆ వాటర్ తెచ్చి ఇంట్లో చల్లుకొని పిల్లల మీద కూడా చల్లితే చాలా మంచిది. బాటలు తీసుకెళ్తే వాళ్ళు ఇస్తారు. అక్కడ ఇచ్చిన పసుపు పూలు వచ్చి మా ఆయన కొంగులో కడుతున్నాడు. ఎప్పుడైనా సరే మీరు చంద్రగిరికి వెళ్ళినప్పుడు అక్కడ గుడికి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో కూడా మీరు కూడా చల్లగా ఉండాలని